హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం డిఎస్సి ఎడ్జిటి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్క్సో తెలుసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ సిలబస్ డిస్కస్ చేద్దాం. ఈ సిలబస్‌ని మనం డిస్కస్ చేయడం ద్వారా ఏ టాపిక్ మొత్తం చదవాలి, 1-8 వరకు చదవాలి, ఏ టాపిక్ ఎక్స్టెండ్ చదవాలో మనకు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వెషన్స్ ఉంటే 10 మార్క్స్. సెకండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 20 క్వెషన్స్ 10 మార్క్స్. ఈసారి విద్యా దృక్పథాల్లో సైకాలజీ కూడా యాడ్ అయింది. అది ఎందులో నుండి సైకాలజీ ఏ బిట్స్ ఇంపార్టెంటో చెప్దాం. భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది పూర్వ వేదకాలం, మలివేదకాలం, స్వతంత్ర పూర్వకాలం విద్య ఎలా ఉందో దాని గురించి తెలుసుకోవాలి. మళ్ళీ కమిషన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ పూర్వ వేదకాలం, మలివేదకాలం విద్య నుండి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. కమిషన్స్, పూర్వ వేదకాలం, మలివేదకాలం 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ విద్య యొక్క తాత్విక కొలతలు. ఇందులో ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ వీటి నుండి ఒక క్వశ్చన్, అంటే విద్యా రకాలు, వీటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ విద్యా ఆలోచన పరులు మరియు వారి రచనలు, అంటే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుభాయ్ బధేకర్, రూసో, ప్రోబెల్, డాండ్యూయి, మాంటిసోరీ అందరికి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి. విద్య యొక్క సామాజిక కోణాలు. మళ్ళీ ఇది నెక్స్ట్ సైకాలజీ, శిశు వికాసం మరియు అభ్యాసనం. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే పియాజే, ఎరిక్సన్, నోమ్ చోమ్స్కీ, కోల్బర్గ్, వీటి నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ కోల్బర్గ్ ఆత్మ పరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, చైల్డ్ స్టడీ పద్ధతుల నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఆప్టిట్యూడ్, ఆసక్తి, తెలివితేటలు, ఆలోచన, వైఖరి, వ్యక్తిత్వం, వీటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సైకాలజీలో 6-7 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అభ్యాసం అర్థం చేసుకోవడం, వైగాట్స్కి సంబంధించి బిహేవియరిజం, లెర్నింగ్ సిద్ధాంతాలు ఖచ్చితంగా వాటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సైకాలజీ నుంచి ఖచ్చితంగా 7-6 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఉపాధ్యాయుల పరమైన అభివృద్ధి అంటే ఎన్సీఎఫ్ 2005, మళ్ళీ లేటెస్ట్గా రిలీజ్ అయిన ఎన్సీఎఫ్ ఎస్సీ నుండి ఖచ్చితంగా వస్తుంది, చూసుకోవాలి. దూర విద్య, ఆన్లైన్ పాఠశాలలు, మళ్ళీ ఎస్సీఆర్టీ, ఎన్సిటిఈ, ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, ఐఏఎస్సి, సిటిఈ, డైట్, మళ్ళీ తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ వస్తాయి. అలా సైకాలజీ నుండి 7-6 క్వశ్చన్స్ వస్తాయి, మిగతాయి పర్స్పెక్టివ్. నెక్స్ట్ కంటెంట్. తెలుగు కంటెంట్ నుండి 18 క్వశ్చన్స్ వస్తాయి, 9 మార్క్స్. అది ఎలా అంటే ప్రతి లెసన్ నుండి ఖచ్చితంగా కవి పరిచయం నుండి ఒక క్వశ్చన్, 1-8 ఓన్లీ. కవి పరిచయం నుండి ఒక క్వశ్చన్, మళ్ళీ లెసన్కి సంబంధించిన ప్రక్రియ, ఇతివృత్తం, వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. చూడు ఇక్కడ ఇచ్చండి. ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు. రచన, కవి యొక్క రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచన శైలి, పాత్రలు, ఇతివృత్తం, నేపథ్యం. ఇవి కన్ఫామ్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరాలు. అంటే సాహిత్యం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, వీటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. భాష వివిధ రూపాలు అంటే శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, వీటి నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి డిఎస్సిలో కన్ఫామ్గా. నెక్స్ట్ పదజాలం. వీళ్ళ ఒక్కొక్క బీట్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. నేను ఆల్రెడీ డిఎస్సి రాసిన కాబట్టి చెప్తున్నా. పదజాల అర్థాల నుండి ఒక క్వశ్చన్, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, భాషా భాగాలు, సందులు, సమాసాలు. కన్ఫామ్గా ప్రతి టాపిక్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. కన్ఫామ్గా నేర్చుకోవాలి. 18 క్వశ్చన్స్ కాబట్టి చాలా ఈజీ సబ్జెక్ట్ అంటే తెలుగే. మనం తెలుగు సంబంధించి వీడియోలు కూడా నేర్చుకుందాం. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ టాపిక్స్ నుండి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వేసుకున్నా సరిపోద్ది. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ఒక క్వశ్చన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్ అండ్ డిటర్మినెంట్స్, ప్రిపోజిషన్స్, యూజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లాజెస్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రోవర్బ్స్, 19 ఉన్నాయి. అందులో టాపిక్ 1 క్వశ్చన్ వేసుకున్నా సరిపోద్ది. నెక్స్ట్ మ్యాథ్స్ నుండి 1-8 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మ్యాథ్స్ ప్రతి చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ప్రిపేర్ కావాలి. సంఖ్యా వ్యవస్థ, అంకగణితం, క్షేత్రగణితం, గణాంకాలు మరియు సంభావ్యత. ఇది అప్ టు 10th గణాంకాలు మరియు సంభావ్యత.
క్షేత్రమితి. క్షేత్రమితి ఎయిత్, 10థ్ వరకు క్షేత్రమితి కూడా. జామితి, బీజగణితం, అంకగణితం, సంఖ్యా వ్యవస్థ. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్‌తో సహా ప్రిపేర్ కావాలి. ఓన్లీ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితేనే మీరు మ్యాథ్స్‌లో గెయిన్ కాగలుగుతారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే ఇస్తారు. డిట్ బై డిట్ ఇస్తాడింక ప్రాబ్లమ్. అందుకే మీరు టెక్స్ట్ బుక్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యండి. నెక్స్ట్ సైన్స్ కంటెంట్. సైన్స్ నుండి కూడా 18 క్వెషన్స్, 9 మార్క్స్. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ 2 ఉంటాయి కాబట్టి 2 కలిపే 18 క్వెషన్స్ వస్తాయి. ఫస్ట్ టాపిక్ కొలతలు, సహజ వనరులు. అవి అప్ టు 8th ప్రిపేర్ కావాలి. థర్డ్ సహజ దృగ్విషయాలు. ఇవి కాంతి అప్ టు 10th వరకు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే 10th వరకు ఉంది కాంతి ఎక్స్టెండెడ్ టాపిక్. ధ్వని కూడా ఎక్స్టెండెడ్ టాపికే. ఉష్ణం, నక్షత్రాలు, సౌర కుటుంబం ఇది కూడా అప్ టు 10th వరకు. ఎందుకంటే ఈ టాపిక్స్ 10th దాకా ఉన్నాయి కాబట్టి మనము ఈ టాపిక్‌కి 10th దాకా చదవాలి. ఘర్షణ, అయస్కాంతం, విద్యుత్ కూడా అప్ టు 10th వరకు. ఏ టాపిక్స్ అయితే 10th దాకా ఉంటాయో ఇప్పుడు విద్యుత్ ఉంది. విద్యుత్ 10th క్లాస్‌లో కూడా ఉంటది. ఉష్ణం కూడా ఉంటది. అవి మనము 10th దాకా చదవాలి. ఎక్స్టెండెడ్ టాపిక్ లేనిది విడిచిపెట్టాలి. పదార్థాలు, మెటీరియల్స్, ఆమ్లాలు, క్షారాలు, లోహాలు, అలోహాలు ఇవి 8th క్లాస్‌లో ఉంటాయి. ఇవి చదువుకోవాలి 8th వరకే. భౌతిక శాస్త్రం, సూక్ష్మజీవుల ప్రపంచం, కణం మరియు కణజాలం అప్ టు 8th వరకు. వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం, మన పర్యావరణం, అనువర్తిత జీవశాస్త్రం ఇవి అప్ టు 8th వరకు. సోషల్ స్టడీస్ ఇవి కూడా అంతే. 18 క్వెషన్స్, 9 మార్క్స్. ఇందులో మ్యాప్స్, ప్రధాన భూభాగాలు, శీతోష్ణ స్థితి, భూమి యొక్క సహజ ఆవరణాలు, భారతదేశం యొక్క తెలంగాణ స్వరూపం, చరిత్ర అప్ టు 8th వరకు చదవాలి. దెన్ ఎక్స్టెండెడ్ ఉంటే 10th వరకు చదవాలి. సోషల్ అయిపోయినాక మెథడాలజీ. ప్రతి మెథడ్‌కి 3 మార్క్స్ ఉంటాయి. మొత్తం మెథడాలజీ 15 మార్క్స్. తెలుగు మెథడ్‌కి 3 మార్క్స్, ఇంగ్లీష్ 3 మార్క్స్, మ్యాథ్స్ మెథడ్ 3 మార్క్స్, సైన్స్ మెథడ్ 3 మార్క్స్, సోషల్ మెథడ్ 3 మార్క్స్. మొత్తం 30 క్వెషన్స్, 15 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా అందరూ ప్రింటౌట్ తీసుకొని సిలబస్ చూసుకుంటేనే చదువుకోండి. ఇలా సిలబస్ చూసి చదవడం ద్వారా మనం ఏ కంటెంట్ చదువుతున్నాం, ఎంతవరకు పూర్తయిందనేది తెలుసుకోవచ్చు. మళ్ళీ అనవసరం ఉన్నయి చదవకుండా అవసరం ఉన్నయి మాత్రమే చదవగలం.